ఈశ్వరుడు చేసినటువంటి గొప్ప లీల ఇన్ని గోవింద పట్టాభిషేకము అంటారు. దశమస్కంధంలో అత్యంత విలువైనదై మధురాతి మధురమైన ఘట్టములలో గోవింద పట్టాభిషేకం ఒకటి. ఒకానొక నాడు నందుడు ఇతర ఉపనందుడు మొదలైనటువంటి పెద్దలు ఉండేవారు. వాళ్ళందరినీ కూర్చోపెట్టుకుని సమాలోచన చేస్తున్నాడు. కృష్ణ భగవానుడు ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. ఒక 2-3 రోజుల క్రితం చతుర్ముఖ బ్రహ్మగారికి అహంకారం వచ్చింది. ఈ చిన్ని కృష్ణుడు ఏమిటి, పిల్లల్ని బతికించడం ఏమిటి అనుకున్నాడు వఘాసురుడి నోట్లోకి వెళ్ళినప్పుడు. అలా ఇంద్రుడికి అహంకారం వచ్చింది. నా అంతవాణ్ణి నేను ఏమిటి, నాకేదో ఎవరో భగవంతుడు ఏమిటి, పరబ్రహ్మం ఏమిటి, అధికారం ఇవ్వడం ఏమిటి, వర్షం కురిపించడం ఏమిటి, నేనే వర్షం కురిపించడానికి అధికారిని అని ఒక అహంకృతి ఆయనలో పొడసూపింది. ఇంద్రుడికి పాఠం చెప్పాలి అని అనుకున్నాడు పరమాత్మ. అందుకని ఒక లీల చెయ్యబోతున్నాడు. తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. పెద్దలందరూ కూర్చుని సమాలోచన చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నాడు, నాన్నగారు, పెద్దలైన వాళ్ళకి అరమరికలు ఉండవు కదా, వాళ్ళు ఏదైనా సరే ఒక మంచి విషయం అయినప్పుడు అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళకి చెప్పి వాళ్ళ సలహా తీసుకోవాలి అని అనుకుంటారు కదా. అందుకని నాన్నగారు మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు చెప్పవచ్చు అని మీరు అనుకుంటే మీరు దేని గురించి ఆలోచన చేస్తున్నారో నాకు చెప్తారా అని అడిగాడు. అడిగితే నందుడు అన్నాడు, అయ్యో నాన్న, నీకు తప్పకుండా చెప్తాను రా, అది చెప్పడానికి పెద్ద విచిత్రం ఏంది, దా వచ్చి కూర్చో అని కూర్చోపెట్టి, మనం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము చేత ఆరాధింపబడినటువంటి దేవేంద్రుడు ప్రీతి చెందుతాడు. ఆ దేవేంద్రుడు ప్రీతి చెందితే వర్షం కురిపిస్తాడు. వర్షం కురిస్తే గడ్డి పెరుగుతుంది. గడ్డి పెరిగితే మన పశువులు గడ్డి తింటాయి. బాగా గడ్డి తింటే ఎక్కువ పాలిస్తాయి. ఎక్కువ పాలిస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది. అందుకని దీనికి అన్నిటికీ మూలం ఎక్కడుంది? ఇంద్రుడికి యజ్ఞం చేయడంలో ఉంది. ఆ యజ్ఞము చేత ప్రీతి పొంది ఇంద్రుడు వర్షం కురిపించాలి. అందుకని మేము ఇంద్రుడికి యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇలాంటి యజ్ఞం చేస్తాం. ఈ సంవత్సరం కూడా యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాను రా అబ్బాయి అన్నారు. అయితే కృష్ణుడు ఇంద్రుడికి బుద్ధి చెప్పాలని కదా అనుకుంటున్నాడు. అందుకోసం కదా వచ్చాడు. ఆ సమయంలో ఆయన అన్నాడు, నాన్నగారు, నేను ఇలా చెప్పానని మీరు అనుకోవద్దు, ఇది యథార్థమని కాదు. కానీ కృష్ణుడు మాయ చేసి మాట్లాడుతున్నాడు తండ్రిని ఇంద్రుడికి బుద్ధి చెప్పడానికి. నాన్నగారు, ఎవరైనా సరే వారు ఆయా స్థితులకు ఎందుకు చేరుతారు? వారు చేసిన కర్మ వలన. ఎవడు చేసిన కర్మ వలన వాడికి గౌరవము కానీ సమాజంలో ఒక సమున్నతమైనటువంటి స్థితి కానీ జన్మ కానీ కలుగుతోంది కదా. అలాంటప్పుడు ఎవరి యొక్క గొప్పతనానికి కానీ ఎవరి యొక్క పతనమునకు కానీ ఏది ఆధారం? వాళ్ళు చేసిన కర్మ. ఆ కర్మయే ఫలితాన్ని ఇస్తోంది. మనం ఇంత ఐశ్వర్యంలో ఉన్నామంటే మనకి ఐశ్వర్యం ఇస్తున్నది ఏది? మన కర్మ. ఏం చేస్తాం మనం? పశుపోషణం. పశువుల్ని పోషిస్తాం. మనకి పశువుల్ని పోషించుకోవడానికి గడ్డి ఇస్తున్నది ఏది? గోవర్ధనగిరి. ఈ కొండ మీద పశువులు మేస్తున్నాయి. మన కంటికి కనపడి మనకి ప్రతిరోజు గడ్డి ఇస్తున్నది గోవర్ధనగిరి. మీరేమో యజ్ఞం పట్టుకెళ్ళి కంటికి కనపడని ఇంద్రుడికి చేస్తానంటున్నారు. కంటికి కనపడే